హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేమిటంటే సాయిబాబా యొక్క దివ్య పూజ అండి. ఇది ఎలా చేసుకోవాలి, పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో చెబుతానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. మీకు ఎలాంటి డౌట్ లేకుండా నేను ఈ మొదటి వారం సాయిబాబా యొక్క దివ్య పూజ ఎలా చేసుకున్నాను, ప్రసాదం అనేది ఎలా చేసుకున్నాను, ఆ చేసుకునే పద్ధతి, అన్నీ ముడుపు ఎలా కట్టాను అన్నీ ఈ వీడియోలో చెబుతానండి. మీకు చూపిస్తాను కూడాను అన్నీ. వీడియో చూసే ముందు ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటారు, చేసుకొని వాళ్ళకున్న కష్టాల నుంచి బయటపడతారండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సాయిబాబా దివ్య పూజ అనేది మనం ఏదో ఒక గురువారం స్టార్ట్ చేయాలి. నేను ఇవాళ స్టార్ట్ చేశాను. నేను ఇప్పటి వరకు 4 టైమ్స్ చేశాను. ప్రతిసారి నేను కోరుకున్న కోరిక అనేది నెరవేరుతూనే ఉందండి. మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేశాను. ముందుగా మనము ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి రావాలండి. వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకోవాలి. దానిలో ఒక న్యూ క్లాత్ అనేది కొత్తది క్లాత్ తీసుకొని అరచేతంత సైజు ఉంటే సరిపోతుందండి. దాన్ని ఆ వాటర్లో ముంచి తీయాలి. అలా వాటర్లో ముంచి తీసిన తర్వాత దాన్ని ఆరబెట్టుకోవాలి. బయట ఎండకి కానీ బయట ఆరవేసామంటే ఆరిపోతుంది. పలచగానే ఉంటుంది కాబట్టి త్వరగానే ఆరిపోతుంది. మనము అది ఆరేసేసి దానికి ప్రసాదము అవన్నీ రెడీ చేసుకునేలోపు మనకి క్లాత్ అనేది ఆరిపోతుంది. ఇది మనకి ముడుపు కట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇది పూజలో మనకి చాలా ముఖ్యమైనదన్నమాట ముడుపు. మనం క్లాత్ అనేది ఆరవేసి వచ్చిన తర్వాత ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసము మనం ప్రసాదము పెసరపప్పుతో చేసిన పొంగల్ అనేది ప్రిపేర్ చేయాలి. సాయిబాబా దివ్య పూజలో పెసరపప్పుతో చేసిన పొంగల్ అనేది మెయిన్ అండి. ఇది కాకుండా ఇంకా వేరే అయినా చేసుకోవచ్చు. ఇది మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి, పెసరపప్పుతో పొంగలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. అదే వేడైన తర్వాత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. దాంట్లోనే మిరియాలు, ఒక 4-5 మిరియాలు అనేది దంచి వేసుకోవాలి. ఇవి వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కాజు వేసుకోవాలి. కాజు కూడా వేగిన తర్వాత మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. మనం బియ్యము, పెసరపప్పు అనేది ముందే నానబెట్టుకోవాలి. ఒక పావుగంట నానబెట్టుకోవాలండి. దీంట్లో వాటర్ పోసేసుకొని మనం ముందే నానబెట్టుకున్నటువంటి బియ్యం, పెసరపప్పు అనేది దీంట్లో వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మీకు కావాలి అంటే దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు, లేదు అనుకున్నా స్కిప్ చేసేయచ్చు. మనకి పొంగలి అనేది ఇలాగా రెడీ అయిపోతుందండి. నేను వచ్చేసి బాక్స్లోకి కూడా అని చేశాను. ప్రసాదానికి బాక్స్లోకి, లంచ్ బాక్స్లో కూడా పనికొస్తుందని చేశాను. ఇలా ఉడికిన తర్వాత ప్రసాదం అనేది ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకున్నానండి. మనము ఈ పూజ అనేది 5, 7, 11, 21 ఇలా ఎన్ని గురువారాలైనా చేసుకోవచ్చండి. ఎన్ని గురువారాలు చేస్తున్నామని మనం సంకల్పం చేసుకోవాలన్నమాట. మీరు భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో మాత్రమే ఈ పూజ చేసుకోవాలి. మీరు ఇలా భక్తితో కానీ, శ్రద్ధతో, నమ్మకంతో పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. మీలో ఎంతమంది నమ్మకంతో ఈ పూజ చేశారు, ఎవరి కోరిక ఎలా తీరింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ వచ్చి నేను ఎక్కడైతే ఆసనాన్ని ఏర్పరచుకుంటున్నానో అక్కడ ఒక పీట కానీ, స్టూల్ కానీ ఏది ఉంటే అది పెట్టుకోవాలండి. ఏదైనా పర్వాలేదు. అలా పీఠం పెట్టుకున్నాక దాని మీద బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. దాని మీద పసుపు, కుంకుమతో కూడా ఇలాగ ముగ్గు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. మీ దగ్గర పీట ఉంటే పీట పెట్టుకోండి, లేదు అంటే స్టూల్ ఉంది అంటే స్టూల్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అండి, పర్వాలేదు. ఇప్పుడు మనము దీని మీద ఒక క్లాత్ వేసుకోవాలండి. బ్లాక్ కలర్లో ఉన్న క్లాత్ కాకుండా వేరే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. పసుపు, తెలుపు, గ్రీన్ ఇలా ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఒక కొత్త క్లాత్ అయినా తెచ్చుకొని వేసుకోండి, లేకపోతే మీ దగ్గర న్యూ బ్లౌజులు ఉన్నా, జాకెట్ ముక్కలున్నా అవైనా వేసుకోవచ్చు. ఇలా ఒక క్లాత్ అనేది ఆ పీట మీద వేసుకోవాలండి. ఇలాగా పీఠం మీద క్లాత్ వేసుకున్నాక ఇలాగ బియ్యం అనేది వేసుకోవాలి. 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ ఇలాగా బియ్యం తీసుకొని వేసుకోవాలి. దాని మీద ఇలాగ కొంచెం పసుపు, కుంకుమ వేసుకోవాలి. దాని మీద మీ దగ్గర సాయిబాబా వారి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉన్నా సరే అది పెట్టుకోవచ్చండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు.
అలాగే మీ దగ్గర వినాయకుడి బొమ్మ ఉంటుంది కదా, ఫస్ట్ వినాయకుడికి అనేది పూజ చేయాలి కదా, ఏ పూజలైనా. అందుకోసము వినాయకుడిది బొమ్మ ఒకటి పెట్టుకోవాలి. వీటితో పాటు మీకు ఇష్టమైన దేవత కానీ, మీ కులదేవత కానీ, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చండి. నా దగ్గర వచ్చేసి వినాయకుడిది బొమ్మ అలా ఏం లేవు, అందుకని నేను ఇలాగా ఫోటో ఉంటే బుక్ లాంటిది అది పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత పూలతో అలంకరణ చేసుకోవాలి. ఈ పూజని మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపవాసం ఉండి చేయకూడదండి. ఏదైనా అల్పాహారం తీసుకొనైనా పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఖాళీ కడుపుతో పూజ అనేది చేయకూడదు. ఖాళీ కడుపుతో పూజ చేస్తే దాని ఫలితం అనేది దక్కదు. సాయిబాబా గారికి ఖాళీ కడుపుతో పూజ చేసిన, ఉపవాసం ఉన్న బాబా గారు ఆ పూజ అనేది స్వీకరించరు. ఏమైనా తిన్న తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే సాయిబాబా గారికి పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండి మాత్రం పూజ చేయవద్దండి. అలా చేశారు అంటే ఆ పూజ ఫలితం అనేది దక్కదు, చేసినా కూడా మీకు ఫలితం అనేది ఉండదు. సాయిబాబా ఫోటోకి, వినాయకుడి ఫోటోకి, మనం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టుకున్న ఫోటోలన్నిటికీ దేవుడి బొట్టు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీపారాధన అనేది చేయాలి. దీపారాధన వెలిగించుకోవాలి. ఇట్లా అగరవత్తితో కానీ, ఏకహారతితో కానీ దీపారాధన అనేది వెలిగించుకోవాలి. సాయిబాబా గారికి శనగలంటే ఇష్టం కాబట్టి శనగలతో మీరు మాల చేసైనా ఇలాగా పూజలో వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. మనం దీపం వెలిగించుకున్నాక ఆ దీపానికి కూడా బొట్టు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పూలతో అలంకరించుకోవాలండి. మనం ఈ దీపారాధన ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. దీపం వెలిగించాక ఆచమనం అన్నీ చేసుకున్నాక ధూపం అనేది వేసుకోవాలండి. బాబా గారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. ఇక్కడ వచ్చేసి మీరు ప్రసాదాలు అనేది పెట్టుకోవాలి దేవుడి దగ్గర. నేను పొంగల్ అనేది పెట్టాను. వినాయకుడి దగ్గర బెల్లం అనేది పెట్టానండి. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకోండి. మనము క్లాత్ అనేది ఆరబెట్టుకున్నాం కదా, పసుపు క్లాత్, దాన్ని తీసుకొని దాంట్లో 1 రూపీ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ పెట్టి మనం దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి మనం సంకల్పం చేసుకోవాలండి. మీ కోరిక ఏదైతే అది కోరుకోవాలి. పిల్లలు పుట్టాలని కానీ, బిజినెస్ కానీ, హెల్త్ గురించి కానీ, ప్రమోషన్స్ గురించి కానీ, లేకపోతే ఫ్యామిలీ గురించి కానీ, ఇంట్లో అప్పులు తీరడానికి కానీ, ఆర్థిక సమస్యలు మెరుగుపడటానికి కానీ, ఏ కోరిక అయినా సరే బాబా గారికి చెప్పుకొని ఆ ముడుపు అనేది కట్టుకోవాలండి. ఆ ముడుపు అనేది కట్టుకున్న తర్వాత బాబాగారి పాదాల దగ్గర ముడుపుని సమర్పించి బాబాగారికి నమస్కారం చేసుకోవాలి. మన కోరిక ఏంటి అనేది బాబాగారికి చెప్పుకోవాలి. మనం ఎన్ని వారాలు ఈ పూజ చేస్తున్నాము అని బాబా గారికి చెప్పుకోవాలి. బాబా నీదే దయ, ఇన్ని వారాలు నేను పూజ చేస్తున్నాను, నాకు ఈ కోరిక నెరవేరేలా చూడు, నాకు ఏది మంచిదో అది నెరవేర్చేలా చూడు తండ్రి అని బాబా గారి మీద భారం వదిలేసి నమ్మకంతో మనము పూజ అనేది చేసుకోవాలండి. ఇలాగా మన కోరిక ఏంటి అనేది బాబా గారికి చెప్పుకోవాలండి. ఈ పూజని మీ పిల్లల కోసం కానీ, మీ భర్త కోసం కానీ, మీ బంధువుల కోసము, మీకు కావలసిన వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళకి పూజ చేసుకోవడము వీలు కావట్లేదు అన్న వాళ్ళకి కానీ ఎవరి కోసమైనా ఈ పూజ చేయవచ్చండి. పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు ఎవరి కోసమైనా మనం ఈ పూజ అనేది చేయవచ్చు వాళ్ళ పేరు మీద. మీ కోరిక చెప్పుకొని బాబాగారి పాదాల దగ్గర ముడుపు పెట్టి పూజ స్టార్ట్ చేయాలి. ఎన్ని వారాలు మొక్కుకుంటున్నారో అది కూడా చెప్పుకోవాలి. 5 గురువారాల 7 గురువారాల అనేది కూడా ముందే బాబాగారికి చెప్పుకోవాలి. ముందుగా వినాయకుడికి పూజ అనేది చేయాలండి. పూలు వేస్తూ వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత బాబా గారికి పూజ అనేది చేసుకోవాలి. మనకి సాయిబాబా దివ్య పూజ యొక్క బుక్ ఉంటుందండి. దాంట్లో అంతా ఉంటుంది. 108 అష్టోత్తర శతనామావళి ఉంటాయి. అవి మనం చదువుకోవాలన్నమాట. వీటి కోసం మనము పూలని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. పూలు కానీ, పూల రేకులు కానీ ఏవి ఉంటే అవి మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం పూలతోనే చేయాలి, పూల రేకులతోనే చేయాలి అలా ఏం లేదండి. బాబా గారికి మన దగ్గర ఏది ఉంటే దాంతో చేయొచ్చు.
ఇలాగా 108 అష్టోత్తరాలు చదువుతూ బాబాగారి మీద ఇలా పూలు వేస్తూ, పూలు కానీ పూల రేకులు కానీ వేస్తూ అష్టోత్తర శతనామావళి అనేది చదువుకోవాలి. ఈ పూజని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు ఎవరైనా చేయవచ్చు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వారైనా ఈ పూజను చేయొచ్చండి. బాబాపై పూర్తి భక్తితో, నమ్మకంతో ఈ పూజ చేసుకోండి. మనకి ఏదైనా బాధతో బాబాని అలా చూస్తూ ఉంటే మనకి కళ్ళంపటి తెలియకుండానే మన కళ్ళంపటి అలా నీళ్ళు వస్తూ ఉంటాయండి. మీకేమైనా చాలా బాధ ఉన్నట్లయితే బాబా గారిని స్మరించుకోండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం అష్టోత్తర శతనామావళి 108 చదువుకున్న తర్వాత దీంట్లో సాయిబాబా దివ్య పూజ బుక్లో 6 అధ్యాయాలు ఉంటాయండి. ఈ సాయిబాబా యొక్క మహిమలు ఉంటాయి. అవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ 6 అధ్యాయాలు కూడా చదువుకోవాలి. మనం ఒకవేళ 5 గురువారాలు పూజ చేస్తామని మొక్కుకున్నట్లయితే 5 గురువారాలు అయిపోయిన తర్వాత ఆఖరి 5 గురువారం రోజు మనం ఇలాగా పెసరపప్పుతో పొంగల్ చేసి, అలాగే 5 దివ్య పుస్తకాలను, సాయిబాబా యొక్క దివ్య పూజ పుస్తకాలను తెచ్చి పంచాలండి. మీ బంధువులకు కానీ లేకపోతే గుళ్ళో కానీ ఎక్కడైనా పంచవచ్చు. బాబాగారు ఎప్పుడు మీ నమ్మకం ఎంత బలంగా ఉందో ప్రార్థన యొక్క ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయని చెప్పేవాళ్ళు. అలాగే కష్టాలు మరియు సందేహాలు చివరకు మనలో నిజమైన విశ్వాసాన్ని అనేవి తెస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పోరాటాల ద్వారా వెళ్ళాల్సిందే అండి. మనం బాబాపై బలమైన విశ్వాసం కలిగి ఉండి భక్తితో ఆయన్ని ప్రార్థిస్తే మనకు మంచి ఫలితాలు అనేది లభిస్తాయి. కొందరు సాయి భగవంతుడిని, మరికొందరు ఆయనే భగవంతుడని అంటారు. ఆయన తన భక్తుల సహాయం చేయడానికి మానవ రూపంలో వచ్చి షిరిడీని తన నివాసంగా చేసుకున్న ప్రభువు అండి. భక్తులు ఇప్పటికీ ఆయన లీలలను అనుభవిస్తారు. బాబాను నమ్మి ఆయనకు అంకిత భావంతో ఉన్నవారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. సాయిబాబా ఎల్లప్పుడూ వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. బాబా పట్ల నిజమైన భక్తి ఉన్నవారికి జీవితంలో అన్ని రకాల ఆనందాలు లభిస్తాయి. సాయి లీలలు అనేవి చాలా గొప్పవండి. ఆయన తన భక్తులందరి కోరికలను తీరుస్తారు. చాలా దయగలవాడు మరియు ప్రేమగలవాడు మన సాయిబాబా. మనకి సాయిబాబా దివ్య పూజ పుస్తకంలో కూడా లీలలు అనేవి ఉంటాయి. సాయి లీలలు చాలా మహత్యమైనవండి. మీరు చదవండి ఒకసారి. నేను మీకు మొదటి అధ్యాయము చదివి వినిపిస్తానండి. విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు. వంశోద్ధారకుడు జన్మించాడు. ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీసు నుండి బేబీ కేర్ సెంటర్కి వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వచ్చాను. మా పక్కింటి ఆవిడ వచ్చి నాతో, వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు. మనసులో చాలా బాధ కలిగింది. అదే మాట నేను ఆమెను అడిగాను. ఎందుకలా ఉన్నావు? ఏమిటి విషయం? నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? మనసు విప్పి మాట్లాడు. బాబాగారి దయ వల్ల నా చేతనైనంత సహాయం నేను నీకు చేయడానికి ప్రయత్నిస్తాను. పక్కింటి ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది. ఏడుస్తూనే, వదిన ఏం చెప్పను? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరాల వయసు గల ఒక పాప. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా తప్పు కాగలదు. నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి నేను టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినడానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను. ఆమెతో అన్నాను, ఇప్పుడు చెప్పు, వివరంగా చెబితే కదా నేను నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను, సరైన సలహా ఇవ్వగలను. ఆమె నిదానంగా చెప్పడం ఆరంభించింది. వదిన, నీకన్నీ తెలిసినవే. నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా. తర్వాత ఒక కుమారుడి కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు. నాకు ఇప్పుడు 5వ నెల. డాక్టర్ చెప్పినందున స్కాన్ చేయించాము. అందులో ఆడపాప అని చెప్పారు. రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవరికీ ఇష్టం లేదు. పొద్దున సాయంత్రం ఒకటే గొడవ. ఈరోజు పొద్దున కూడా చాలా గొడవైంది. నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చిరాకులు పడలేను, శక్తి లేదు. ఈ కోట్లాట్ల వల్ల చాలా విసుగు చెందాను. ఒక పక్కన ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు. ఇంకో పక్క నాకు పుట్టబోయే పాప బాబా అనే ప్రశ్నల వల్ల గొడవ నడుస్తూ ఉంటుంది. వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు. అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మన పక్కింటి ఆమెడ కూడా ఈ గొడవలన్నీ చూసి అదే సలహా ఇచ్చింది. కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను. నన్నేం చేయమంటావు వదిన? నా తప్పేముంది ఇందులో? నాకు సహనశక్తి లేకుండా పోయింది. నన్ను ఎందుకు అందరూ విసిగిస్తున్నారు?
పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. లేచి టీ కప్పులో పోసి తీసుకొని వచ్చాను. ఆమెకు ఒక కప్పు అందచేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను. ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను. చూడమ్మా, ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైంది. తొందరలో ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నా మాట వింటానంటే నీకొకటి చెబుతాను. ఆమె వెంటనే, హా వదిన, మీరేం చెబితే అది చేస్తాను. మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను. ఈరోజు ఏ వారం? బుధవారం. చాలా మంచిది. రేపు గురువారం కదా, నేను నీకొక దివ్య పూజ చెబుతాను. ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధతో పూర్తి చేయి. బాబాగారి దయవల్ల నీ కష్టాలన్నీ దూరమవుతాయి. గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని ఒక చిన్న తెల్లని అరచేతంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకొని నీ ఇంటిలోనే పూజా స్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోనే కోరికను చెబుతూ ₹1 కానీ ₹2 బిల్లని కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టు. పిదప ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచు. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకొని షిరిడి శ్రీ సాయి దర్శనార్థం వస్తానని మొక్కుకో. బాబాగారి దర్శనం చేసుకొని పిదప ఆ ముడుపు అనేది దానపెట్టెలో వేసి నమస్కరించవలను. ఆమె ఈ పూజా విధి తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులో సంకల్పించుకొని, నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళ్తాను అని నాకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోయింది. రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచాను. అంతలో ఆమె బయటికి వచ్చి, వదిన, మీరు పదండి, నేను వస్తున్నాను. కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది. వదిన, అద్భుతమైన చమత్కారం జరిగింది. నా జీవితంలో వసంతం వచ్చింది. మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను. తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలయ్యాయి. నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు. రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడటానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్ వల్ల సరిగ్గా కనిపించలేదు. నన్ను, అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చుండబెట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్లారు. స్కాన్ రిపోర్ట్ చూసి అక్కడ మరి ఒకసారి చూడటానికి ప్రయత్నించారు. రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది. నా ఆనందానికి అంతులేదు. నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించి నా మాటను స్పష్టపరిచారు. కొద్ది నెలల తర్వాత ఆమె ఒక మగపిల్లవాడికి ప్రసవించింది. పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం కూడా మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది. అంతేకాకుండా శీఘ్ర కాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం 2 పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు. బాబాగారు నా పరువు కాపాడారు. నా పక్కింటి ఆమె జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుడిని ప్రసాదించారు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. చూశారు కదండి, ఇలాంటి ఎన్నో మహత్యమైన కథలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఆ బుక్లో ఉంటాయి, చదువుకోండి. మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేసి లాస్ట్లో హారతిది కూడా ఉంటుంది. మీకు వచ్చినట్లయితే దాన్ని కూడా చదువుకోవచ్చు. బాబాగారి మీద నమ్మకంతో బాబాగారికి వదిలేసి మీ కోరిక చెప్పేసుకొని పూజ అనేది చేసేసుకోండి. ఇలాగ పూజ చేసుకొని అష్టోత్తర శతనామావళి చదివి అధ్యాయాలు కూడా చదవండి. ఇలా ఎన్ని వారాలు అనుకుంటే మొక్కుకుంటే అన్ని వారాలు చేసుకోండి. భక్తితో నమ్మకంతో పూజ చేసుకొని మీ కోరిక అనేది తీర్చుకోండి. ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. ఎంతమంది ఈ సాయిబాబా యొక్క దివ్య పూజ అనేది చేశారు, ఎన్ని వారాలు మొక్కున్నారు, ఎవరి కోరిక నెరవేరింది, ఎలా నెరవేరింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.